వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. అదే అండి అంగస్తమన సమస్య. సో ఈ సమస్యకి ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు అసలు కారణాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఎలాంటి హోమియోపతి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు హోమియోవిషియన్ డాక్టర్ ప్రశాంత్ వైద్య గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అంగస్తమన సమస్య సార్ చాలా మంది బాధపడతా ఉన్నారు. అవును అవును సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తా అంటున్నారు. ఫస్ట్ ఆ హోమ్ రెమెడీతో స్టార్ట్ చేద్దాం, తర్వాత కారణాలు ఎందుకు వస్తుంది ఈ విషయాలు మాట్లాడదాం. అవునండి. సో ఈ అంగస్తంభనం కానీ శీఘ్రస్ఖలనం కానీ ఇవన్నీ దానికి ఒక మంచి హోమ్ రెమెడీస్ చెప్తానండి. ఓకే సార్. ఏంటంటే ఫస్ట్ ఈ మధ్య మీకు మార్కెట్లో కేల్ అనే ఒక లీఫీ వెజిటబుల్ ఉంది, ఒక లీఫీ క్యాబేజ్. కేల్, ఆ లీఫీ క్యాబేజ్, ఒక క్యాబేజ్ ఉంది కదండి, క్యాబేజ్ తెలుసు కదా, అలాంటిదే ఒక లీఫీ క్యాబేజ్. అది జనరల్గా ఫారిన్ కంట్రీస్లో దొరుకుతాయి, ఇప్పుడు మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఆ కేల్ అనేది ఒక లీఫీ వెజిటేబుల్స్ ఉంటుంది. సో ఆ లీఫీ వెజిటేబుల్స్ ది స్మూతీ చెప్తాను నేను. ఆ స్మూతీ ఎంత బ్రహ్మాండమైన స్మూతీ అంటే అది తీసుకుంటే న్యాచురల్గానే మీ పర్ఫార్మెన్స్ మంచిగా అవుతుంది, టైం పీరియడ్ మంచిగా అవుతుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఆ లీఫీ వెజిటేబుల్స్ కేల్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా కట్ చేసేసి బ్లెండర్లో వేయండి, మిక్సర్లో గ్రైండర్లో వేయండి, వేసేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లీఫీ వెజిటేబుల్స్ అనేది మనం ఎప్పుడు స్టీమ్ చేసి దాని తర్వాత మనం మిక్సీ కానీ బ్లెండర్లో వేయాలి. న్యాచురల్గా అంటే నార్మల్గా మనం తినకూడదు, ఎందుకంటే రాగా తింటే అది అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండదు. మంచిగా కొంచెం ఒక 10 నిమిషాలు స్టీమ్ చేయండి, బాగా ఉడికించి దాని తర్వాత దాన్ని మీరు బ్లెండర్లో వేయండి. బ్లెండర్లో వేసినాక దాంట్లో అవకాడో తెలుసు కదండి. సో అవకాడో మంచిగా ముక్కల్లో కట్ చేసి వేయండి. అది వేసినాక అవకాడోను కూడా మనం ఏమైనా ఉడికించాలా సార్? అవసరం లేదు, డైరెక్ట్ గా వేయవచ్చు మనం. ఆ డైరెక్ట్ గా వేసేసి దాని తర్వాత ఒక 2 బనానాలు తీసుకోండి. ఓకే, 2 బనానాలు తీసుకొని దాని ముక్కలు మంచిగా కట్ చేసి బనానాలు వేయండి. దాని తర్వాత మనకి లెమన్ జ్యూస్ వేయాలి. లెమన్ జ్యూస్ వేసేసి కొంచెం జింజర్ను కూడా మంచిగా ముక్కల్లో కట్ చేసి జింజర్ కూడా వేయండి. ఇంకా మీకు ఇంకా మంచి ఎఫెక్ట్ కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ వేయండి. డ్రై ఫ్రూట్ అంటే కాజు, పిస్తా, బాదం, వాల్నట్ ఇవన్నీ చేసేసి మంచిగా ఒక స్మూతీ ప్రిపేర్ చేయండి. ఆ స్మూతీ ప్రిపేర్ చేసి డైలీ మార్నింగ్ తాగండి. సో మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసినాక ఒక షేక్ లాగా తాగితే ఏమవుతుందంటే ఈ స్మూతీ వల్ల ఏమవుతుంది, మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది. ఆ నర్వ్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఆ నర్వ్ స్ట్రెంత్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను నా పేషెంట్కి చాలా మందికి ఇలాంటిది సజెస్ట్ చేస్తాను కదా. సో 15 మినిట్స్ వరకు వాళ్ళ కెపాసిటీ పెరిగిన చాలా కేసెస్ ఓన్లీ ఇదొక హోమ్ రెమెడీతోనే మనము చేసుకోవచ్చు. మీకు ఇంకా మీకు ఒక్కరోజు ఎవరికైనా ఒక్కరోజు ఒకటే తాగితే బోర్ అయిపోతుందండి. సో దాని బదులు మీరు ఒకరోజు బనానా బదులు ఒకరోజు యాపిల్ ఫ్రూట్ వేయండి, ఒకరోజు సపోటా వేయండి. ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ మనం చేంజ్ చేసుకుంటూ అంటే ఫ్లేవర్ మార్చుకుంటూ తీసుకోవచ్చు. అవును, ఎందుకంటే ఇది సైంటిఫిక్ గా మీకు చెప్పాలంటే ఆ లీఫీ వెజిటేబుల్ ఉంటది కదా, దాంట్లో ఒక నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ కంపోజిషన్ ఉంటది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే మన నరాన్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. ఆ నరాన్ని స్ట్రెంత్ చేసి స్టిమ్యులేట్ చేసి మన పురుషాంగం దగ్గర ఉండే మజల్ ని రిలాక్స్ చేస్తుంది. సో రిలాక్స్ అయిందంటే ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయిందంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీ ఎరెక్షన్ మంచిగా ఉంటుంది, టైం పీరియడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయిపోతుంది. సో దాంతో పాటు మీరు లెమన్ వేస్తారు, లెమన్తో పాటు జింజర్ వేస్తారు, ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తాయి, మన మెటబాలిజంని స్ట్రాంగ్ చేస్తాయి. సో న్యాచురల్గా మీ పర్ఫార్మెన్స్ అనేది సెట్ రైట్ అవుతుంది. సో మీరు దీన్ని జీవితాంతం వాడినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. నో టాబ్లెట్ నో సైడ్ ఎఫెక్ట్. అవును, ఆటోమేటిక్ గా అంటే మన ప్రేక్షకులు కంపల్సరీ ఈ రెమెడీని అయితే కంపల్సరీ ఫాలో ఎవరైనా ఫాలో చేయొచ్చు అండి. ఒక లేబర్ పని చేసేవాడు కూడా ఫాలో చేసుకోవచ్చు. అంత చీప్ గా అంటే రోజుకి 50 రూపాయలు పెడితే ఇది అవుతుంది. ఓకే, అంటే బయట ఎక్కువ ఖర్చు పెట్టే బదులు చాలా తక్కువలో ఇది అయిపోతుంది. మనం ఇది చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి అంటే అసలు ఫస్ట్ మనకు రీజన్ తెలిస్తే మనం అంటే ఈ రెమెడీలు మనం వాడవచ్చు. సో రీజన్ ఏంటి అసలు, యాక్చువల్లీ ఏమంటారు అంగస్తమన సమస్య రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే దానికి మనం 2 రకాలుగా అంటామండి. ఒకటి సైకలాజికల్ కాజెస్, ఇంకోటి పాథలాజికల్ కాజెస్. అంటే
సైకలాజికల్ అంటే ఏదో మన ఒత్తిడి వల్ల, టెన్షన్, స్ట్రెస్ ఇలాంటిది వల్ల వచ్చే ప్రాబ్లం. ఓకే. అది 90% కేసెస్లో అదొక కాజ్ అయి ఉంటుంది. ఇంకా సెకండ్ ఏంటంటే ఫిజికల్ కాజెస్ అంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా 90% పేషెంట్లో ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నా దగ్గర వచ్చే ఫస్ట్ ఈ ప్రాబ్లంతో పేషెంట్ వచ్చాడంటే నేను ఫస్ట్ ఆయన అడిగేదే అది, మీకు డయాబెటీస్ ఉందా? డయాబెటీస్ లేదు అంటే ఫస్ట్ డయాబెటీస్ వెళ్ళి చెక్ చేయించండి. ఓకే. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. సో అదొకటి. లేదా హైపర్ టెన్షన్ ఉందనుకోండి, Okay. బీపీ ఉండే వాళ్ళు కూడా, ఎందుకంటే బీపీ వల్ల మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తుంది. ఓకే. ఆ తేడా రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, మనం కొందరు లాంగ్ టర్మ్లో యాంటీ సైకెట్రిక్ మెడిసిన్ అంటే కొన్ని సైకలాజికల్ కేసెస్, కొందరు డిప్రెషన్లో ఉంటారు, కొన్ని రకరకాల మానసిక ఒత్తిడిలో ఉంటారు. అలాంటి మందులు వాడే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే. లేదా ఫిట్స్ కోసం కొందరు చాలా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మందులు వాడుతున్నారు. ఓకే. అలాంటి వాళ్ళు కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం కానీ టైం పీరియడ్ ప్రాబ్లం కానీ ఉంటుందండి. ఇది సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మ్మ్. యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు మనకు పెయిన్ అంటే బాడీ పెయిన్స్ కానీ మ్మ్. ఫీవర్స్ కానీ ఇట్లా అవునండి. వస్తూ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా అంటే రెగ్యులర్ గా వాడుతూ ఉండడం, వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటే ఎక్కువగా వాడటం వల్ల కూడా ఎరిక్షన్ ప్రాబ్లం వస్తుందని విన్నాను. కరెక్టేనా? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని చూసి డాక్టరు మీకు మందు సజెస్ట్ చేశారు. ఓకే. ఇలాంటి మందులు అంటే యాంటీసైకెట్రిక్ మెడిసిన్ కానీ, ఫిట్స్ లాంటి మెడిసిన్ కానీ, ఇవన్నీ లాంగ్ టర్మ్లో వాడకూడదు. డాక్టర్ ఏమంటారు, నెల తర్వాత మళ్ళీ వచ్చి చూపించండి. ఓకే. వచ్చి చూపించి ఒక 10 mg టాబ్లెట్ ఇచ్చి ఉంటాడు డాక్టరు. సో నెల తర్వాత కండిషన్ బెటర్ అయినాక దాని 10 mgని 5 mg ఓకే. తగ్గించుతారు. ఓకే. కానీ ఆ పేషెంట్ ఏం చేస్తాడు, అరే డాక్టర్ దగ్గర వెళ్తే మళ్ళీ 500 కన్సల్టేషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది కదా, అదే. కట్టాల్సి వస్తుంది కదా, ఎందుకు అని ఆయన ఏం చేస్తాడు, జీవితాంతం అదే వాడుతూ పోతాడు. సో అలా లాంగ్ టర్మ్లో మీరు డాక్టర్ని కలవకుండా మందులు వాడడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి. ఓకే సార్. సార్ ఇప్పుడు హోమియోపతిలో అంటే చాలా మందికి తెలియదు, హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కి అని చెప్పేసి నేను విన్నాను. అవునండి, అవును. సో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఏ పేషెంట్ కి ఎలాంటి మెడిసిన్ మీరు ఇవ్వగలుగుతారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతిలో ఏంటంటే న్యాచురల్ సోర్స్ అండి. ఓకే. సో న్యాచురల్ ప్లాంట్ నుంచి, ఇలాంటి దాని నుంచి ఓకే. మనం మెడిసిన్ ప్రిపేర్ చేసి ఉంటాము. సో Okay. ఇంతకుముందు నేను చెప్పాను కదా, లీఫీ వెజిటబుల్ లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది సో రిలీజ్ అట్లాంటి అవుతుంది. వాటి నుంచే మీరు సో మెడిసిన్ రెడీ మనం చేస్తారు. మెడిసిన్ ప్రిపేర్ చేస్తాము. ఆ ప్రిపేర్ Okay. చేయడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ గా మన మెడిసిన్స్ మీ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది, అండ్ నరాల్ని స్ట్రాంగ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే మీరు మన మెడిసిన్ ఒక 2 months 3 months వాడితే పర్మనెంట్ గా సొల్యూషన్ దొరుకుతుంది. Okay. ఈవెన్ కొన్ని కేసెస్ లో ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ ఉన్నారు, అలాంటి కేసెస్ లో మనం సంవత్సరానికి కూడా ఈ మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్ ఇచ్చినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో అలాంటిది కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, లైక్ లైకోపెడియం అనే ఒక మెడిసిన్ ఉంది. ఆ లైకోపెడియం అనే మెడిసిన్ వైగ్రా కింద ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇంకా యెహోబినమ్ అనే ఒక మెడిసిన్ ఉంది, అది ఒక 3x ఫామ్ లో మనం డైలీ ఒక 2 months 3 months యూస్ చేస్తే ఏమవుతుంది అంటే అది మన నరాల బలహీనతని స్ట్రాంగ్ చేసేస్తుంది. ఓకే. ఆ నరాల్ని స్ట్రాంగ్ చేసేసి మన ఎరెక్షన్ కానీ టైం పీరియడ్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసేస్తుంది అండి. ఇంకోటి ఏంటంటే హోమియోపతి మెడిసిన్ని కూడా మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు. మీరు ఈ హోమియోపతి మెడిసిన్ కూడా డాక్టర్ని కలిసి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, డాక్టర్ మీ కండిషన్ చూసి, డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, సైకాట్రిక్ ప్రాబ్లం ఉందా, అది చూసి దాని ప్రకారంగా మీకు మందులు ఇస్తారు. ఓకే. సో ఇవన్నీ చూసి మనకి ఇచ్చినప్పుడు ఆ మందు మెడిసిన్ కూడా బాగా కరెక్ట్ గా బాగా పనిచేస్తుంది. ఓకే. సార్ ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ కన్సల్ట్ అవ్వాలంటే హాస్పిటల్ ఎక్కడ ఉంది? సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్? సో మన హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి కూకట్పల్లిలో ఉంది, ఒకటి దిల్సుఖ్నగర్లో ఉంది, నల్లగండ్లలో ఉంది, చందానగర్లో ఉందండి. ఓకే. సో మనం 7 days వర్కింగ్, మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటామండి. ఇప్పుడు అలానా మనకి వచ్చి డైరెక్ట్ మిమ్మల్ని ఆన్లైన్ లో ప్రశాంత్ వైద్య గారు అని చెప్పేసి సర్చ్ చేస్తే మన ఆన్లైన్లో, ఈవెన్ మీరు దూరంలో ఉన్నారు, వేరే ఎక్కడైనా చాలా రిమోట్ ప్లేస్లో ఉన్నారు, మీరు వీడియో కన్సల్టేషన్తో కూడా మాట్లాడొచ్చు. ఓకే. సో వీడియో కాల్లో మాట్లాడి మనం మందులు కూడా డెలివర్ చేస్తామండి, మీరు ఎక్కడ ఉన్నా కూడా. ఓకే. షూర్ సార్, కంపల్సరీ ఈ అవకాశం అయితే మన ప్రేక్షకులు, ఎందుకంటే ఈ ఎరెక్షల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఒక్కోసారి కలవచ్చు, కలవలేకపోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం తీసుకోవాలండి. ఎందుకంటే మనము ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు మనం ఓపెన్గా మాట్లాడితేనే సొల్యూషన్ దొరుకుతుంది. మీరు రిజర్వ్డ్గా ఉండి అన్ని దాచుకొని పెట్టుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ కాదు. సో డాక్టర్తో షేర్ చేసి మీ ప్రాబ్లం షేర్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మెడిసిన్ అందుబాటులో ఇవ్వగలరు.
మళ్ళీ మీ నార్మల్ టైంకి రావగలుగుతారు. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకు ఒక మంచి చక్కటి హోమ్ రెమెడీతో పాటు అట్ ద సేమ్ టైం హోమియోపతి మెడిసిన్స్లో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్ నుంచి క్యూర్ చేయడానికి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.